గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మంచువారి ఫ్యామిలీలో రగడ అనేది ఒకటి ఇంటి దగ్గర చూసాం, ఆ తర్వాత యూనివర్సిటీ దగ్గర చూసాం, అండ్ ఇంకా ట్విట్టర్లో కూడా చూసాం. కాకపోతే నెక్స్ట్ ఈ రగడ కాస్త థియేటర్లో చూసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? మరి చూస్తూ ఉంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే మంచు మనోజ్ గారు యాక్ట్ చేసిన భైరవం మూవీ కూడా సమ్మర్లో రిలీజ్ అవ్వడానికి కూడా రెడీ అవుతుంది. అలాగే కన్నప్ప ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసుకొని రెడీ అయిపోయింది. అది కూడా April 25th. మరి అక్కడ క్లాష్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ రగడ ఎంతవరకు దారి తీస్తుంది, ఇంకా ఎన్ని వేదికల పైకి వెళ్తుంది? అయితే స్క్రీన్ మీద జరిగే యుద్ధమే ఫైనల్ కంక్లూడింగ్ సెషన్ అనుకుంటున్నాను నేను. అంటే వీళ్ళు ఆస్తి తగాదా కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఆయన మంచు మనోజ్. ఈ చెప్పిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఇది యూనివర్సిటీకి సంబంధించిన గొడవ అనుకున్నారు. అక్కడ కూడా గొడవ పడ్డారు ఇద్దరు. యూనివర్సిటీ గేట్ దగ్గర నుంచి ఇతను అలౌ చేయలేదు, ఆపేశారు. ఆపేసిన తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ పడ్డారు ఇద్దరు. ఇది అయిపోయిన తర్వాత ట్విట్టర్ వారికి వచ్చారు ఇద్దరు. అయితే మంచు విష్ణు మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే దయచేసి మా ఫ్యామిలీ విషయాలు బయట మాట్లాడొద్దు అని చెప్తూ వస్తున్నాడు ఆయన ప్రతి సందర్భంలోనూ. ఎవరూ కూడా ఇది మా పర్సనల్ అఫైరు, మేమే తేల్చుకుంటాం, ఏ ఇంట్లో ఉండవు గొడవలు, ఇలా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. కానీ ఆయనే ఓపెన్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాడు. వచ్చి ట్విట్టర్లో మోహన్ బాబు గారి డైలాగ్తో మొదలుపెట్టాడు ఆయన. అంటే కుక్క సింహము పోలిక తీసుకొస్తూ రౌడీ సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ఫ్రాడ్ కుక్క అన్నాడు అని కృష్ణరాజు గారి కన్నప్ప పోస్టర్ పెట్టాడు. దాని ఎక్స్టెన్షన్ మనోజే. మనం కూడా ఎందుకు మోహన్ బాబు డైలాగ్ వాడకూడదు అని చెప్పి ఆయన ఇంకో డైలాగ్ పట్టుకొచ్చి పెట్టాడు అక్కడ. అంటే నా పెళ్ళాం మాట విని మిమ్మల్ని వదిలేశాను కానీ లేకపోతే మీ పీకలు తెగి మీ ఒళ్ళు ఉండేవి అన్నాడు. ఆ డైలాగ్ పెట్టాడు ఆయన ట్విట్టర్లో. ఓకే, ఇలా ట్విట్టర్ వారిలోకి వచ్చేసి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే మా ఇంటి విషయం మేం తేల్చుకుంటాం, దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అన్న మంచు విష్ణు గారే ట్విట్టర్ వేదికగా యుద్ధం ప్రకటించటం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఇది అలాగే యూనివర్సిటీలోకి అలౌ చేసి ఉండాల్సింది, అలౌ చేసి లోపల కూర్చోబెట్టి మాట్లాడి పంపించేసి ఉండాల్సింది. అది కాకుండా ఎప్పుడైతే వీళ్ళు బయట ఆపారో వెంటనే మీడియా అటెన్షన్ అటువైపు డైవర్ట్ అయ్యింది. వెంటనే లోగోస్ వచ్చినాయి అక్కడికి. లోగోస్ ముందు మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ దీన్ని ఒక వాహకంగా ఎంచుకున్నాడు మనోజ్. అది అయిపోయింది, అక్కడ మాట్లాడాడు అయిపోయింది. ఫైనల్గా ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా చెక్ పెట్టారు ఆయనకి. కలెక్టర్కి ఆయన ఒక రిక్వెజేషన్ పెట్టుకున్నాడు, సీనియర్ సిటిజన్గా నా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయండి, నా ప్రాపర్టీ కబ్జాకి గురయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తోంది జల్పల్లిలో, కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నా ప్రాపర్టీని కాపాడండి అని ఆయన ఒక రిక్వెజేషన్ పెట్టుకున్నాడు. అని మోహన్ బాబు గారు పెట్టుకోవడంతో మనోజ్ని ఇంట్లోంచి పంపించేస్తున్నారు అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటి వాట్ నెక్స్ట్ మనోజ్ అనుకుంటున్న టైంలోనే ఈ భైరవం టీజర్ రిలీజ్ డాష్ మీద ఆయన మైక్ పట్టుకుని నేను కూడా ఒక సినిమాతో వస్తున్నాను మీతో యుద్ధానికి అనేది సరికొత్త ఛాలెంజ్. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన వార్తలు చాలా గోప్యంగా నడుస్తూ వస్తున్నాయి. రాధామోహన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అతనికి గతంలో అతని ట్రాక్ రికార్డు చూస్తే మంచి సినిమాలే తీసున్నాడు, భారీ సినిమాలు కూడా తీసున్నాడు. కాబట్టి ప్రొడ్యూసర్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాగే సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అనేటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి గతంలో నాంది సినిమా డైరెక్ట్ చేసినటువంటి విజయ్ ఈ సినిమాకి డైరెక్టర్. అలాగే దీనికి ఇది మనోజ్ సోలో సినిమా కాదు, ఇది మల్టీ స్టారర్ సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నాడు దీనిలో,
నారా రోహిత్ ఉన్నాడు, ముగ్గురు మీద నడిచేటువంటి కథ, జయసుధ గారు ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసినా కానీ ఇది వెల్ డిజైన్డ్ ఫిల్మ్గానే కనిపిస్తోంది. అలాగే ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దీనిలో, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని సమపాళ్ళలో కలిపి ఈ ముగ్గురుతో కథ నడిపించేటువంటి ప్రయత్నం. ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి వండర్ఫుల్ హిట్ అనేది కూడా అందుకుంది సార్. అవును, రీమేకే. ఎస్, అంటే రాధామోహన్ అనగానే అది తమిళ నుంచి తీసుకొస్తున్నారనే విషయం అర్థమైపోతుంది. కాబట్టి ఈ రీమేక్ అంటే రీమేకులకి కాలం చెల్లిన రోజులు ఇవి. ఎందుకంటే ఒక సినిమా ఒక లాంగ్వేజ్ నుంచి రీమేక్ చేస్తున్నారు అనే విషయం ఎక్కడ ఎక్స్పోజ్ అయినా కానీ ఇమ్మీడియట్గా ప్రజలు ఎక్కడో చోట ఏదో ప్లాట్ఫామ్ మీద అది అవైలబుల్గా ఉంటుంది, వెంటనే దాన్ని చూసేస్తున్నారు. చూసి ఈ టీజర్ మీద రివ్యూ చెప్పేస్తున్నారు, ఈ టీజర్ని దాంతో కంపేర్ చేసి. అందుకని పోస్టర్ రిలీజ్ అయిన రోజు నుంచి రివ్యూస్ వచ్చేస్తాయి రీమేక్ అనగానే. గతంలో ఈ పరిస్థితి లేదు. అప్పుడు రీమేకులు ఓకే, కానీ ఇప్పుడు రీమేకులు చేయడానికి చాలా కాన్ఫిడెన్స్, ధైర్యం కావాలి. ఇంత ధైర్యం చేసి వీళ్ళ ముగ్గురితో ఈ సినిమా తీస్తున్నారు అంటేనే కాన్ఫిడెన్స్ ఉందని. అంటే ఆ కంటెంట్ని స్క్రీన్ మీద చూసేలాగా ప్రజెంట్ చేస్తున్నాం మేము, కాబట్టి థియేటర్కి వచ్చి చూడండి అని థియేటర్కి జనాల్ని రప్పించగలం అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు రీమేక్కి వెళ్ళారు. అదొక ధైర్యమే. అంటే ఈ టైంలో ఎవరు చేయకూడనటువంటి పని చేస్తున్నారు వాళ్ళు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, అంటే రీమేక్ అనేది ఎలా ఇబ్బంది పెడుతుంది అనడానికి మనకు రెండు రీసెంట్ టైమ్స్లో 3-4 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి భీమ్లా నాయక్. భీమ్లా నాయక్కి ఆ ప్రాబ్లమే అయింది. తర్వాత చిరంజీవి గారి గాడ్ ఫాదర్కి అదే సమస్య ఎదురైంది. ఈ కంపారిజన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. రెండోది గాడ్ ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి అది తెలుగులో డబ్ అయిపోయిన వెర్షన్ అవైలబుల్గా ఉండింది, మోహన్ లాల్ గారు యాక్ట్ చేసింది. దాంతో కంపారిజన్ చాలా ఈజీ అయిపోయింది జనాలకి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి చిరంజీవి గారి భోళాశంకర్ కూడా అదే పరిస్థితి. అది కూడా ఒక రీమేక్. ఆ సినిమా కూడా కంపారిజన్ వచ్చేసి జనాలు పట్టించుకోలేదు. కాబట్టి రీమేక్ ఈ టైంలో చేయటం అనేది చాలా అడ్వెంచరే. ఇప్పుడు ఈ సినిమా అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాం అన్నాడు ఆయన. అసలు ఆ సినిమా మేకింగే అడ్వెంచర్. మరి ఈ అడ్వెంచర్ని ఎలా వాళ్ళు చేయగలరు అంటే చేస్తారు. ఆల్రెడీ అయిపోయింది, టీజర్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ అడ్వెంచర్ ఏమవుతుంది అనేది ఇప్పుడు ఆందోళన. మనోజ్కి ఇది చాలా క్రూషియల్ మూమెంట్. ఈ సినిమా సక్సెస్ కావాలి. ఈ సినిమా సక్సెస్తో తను అవతల మంచు విష్ణుకు ఛాలెంజ్ విసిరాలి. ఆయన ఇంకో రీమేక్తో వస్తున్నాడు, భక్త కన్నప్ప. భక్త కన్నప్ప కంటే ముందు రాజ్ కుమార్ యాక్ట్ చేసినటువంటి కాళహస్తీశ్వర మహత్యం సినిమా ఉంది. ఆ సినిమా అలాగే భక్త కన్నప్ప వీటితో కంపారిజన్ వచ్చేస్తుంది ఆ సినిమాకి. ఈ కంపారిజన్ ఉంది. రెండోది ఆ రెండు సినిమాలు నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు జనాలందరూ వాటిని చూసి ప్రిపేర్ అవుతున్నారు కన్నప్పని చూడటానికి. ఈ ప్రిపేర్నెస్తో వెడితే ఆ కంపారిజన్ వచ్చేస్తే ఆ సినిమా ఏమైపోతుంది అనేది ఒక ఆందోళన ఉంది ఆల్రెడీ. ఈయన పెట్టినటువంటి ఫ్రాడ్ కుక్క ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో పెట్టినటువంటి ట్వీట్లే. సో అదొక కంపారిజన్ ప్రాబ్లం ఉంది, దీనికి ఒక కంపారిజన్ ప్రాబ్లం ఉంది. ఒకే ప్రాబ్లంతో మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు స్క్రీన్ మీద యుద్ధం చేయబోతున్నారు. ఎవరు ఏ కంపారిజన్లో గెలిచి విజయం అందుకుంటారో చూడాలి. ఇదేమో ఆయన ప్రొడ్యూసర్ కాదు, కేవలం నటుడు మాత్రమే. అక్కడేమో ప్రొడక్షన్తో సహా టోటల్ రెస్పాన్సిబిలిటీ మంచు విష్ణుది. ఆ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఆయనకున్నాయి. ప్రజల్లోకి తనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ప్రజలకి పంపు చేయడానికి ఆయన రకరకాల తిప్పలు పడుతున్నాడు. ఏ మేరకు విజయం సాధిస్తాడు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ చెప్పలేం. సో జల్పల్లిలో మొదలైనటువంటి యుద్ధం నిజానికి జల్పల్లి కంటే ముందే మా బంధువులను ఎవరినో ఆయన మనుషులు కొడుతున్నారు అని ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆయన, మనోజ్. అక్కడ మొదలైంది. అక్కడ మొదలైన అన్నదమ్ముల సవాల్ ఇలా రకరకాల వేదికల మీదుగా ప్రసారం మొదలెట్టి ఇప్పుడు తెర మీదకి చేరింది.
థియేటర్లోకి రాబోతుంది. థియేటర్లో కొట్టుకోబోతున్నారు ఇప్పుడు. రెండు సమ్మర్ రిలీజులే, డేట్ క్లాష్ వస్తుంది కానీ వాళ్ళు ఏప్రిల్కి వెళ్ళారు, వీళ్ళు ఇంకొంచెం ముందు వచ్చే అవకాశం ఉంది. యా. కాబట్టి దీని రిజల్ట్ వచ్చేసిన తర్వాతే, తమ్ముడి సినిమా రిజల్ట్ వచ్చాక అన్నగారి సినిమా రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ కంపారిజనే, పోటీనే. ఓకే. ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు తెర మీద చూసుకోండి అని చెప్తారు. అలా కంక్లూడ్ అవుతుంది అనుకుంటున్నాను, థియేటర్లో కంక్లూడ్ అవుతుంది. ఈ కన్నప్ప విషయానికి వచ్చేటప్పటికి అది రీమేక్ అయినా కానీ సో ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఆ స్టోరీ మార్పులు కానీ అండ్ పెద్ద పెద్ద స్టార్స్ని ప్రభాస్ గారిని అండ్ అక్షయ్ కుమార్ గారిని వీళ్ళందరినీ పెట్టుకొని చేయడం అనేది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయి. అడ్వాంటేజ్ అనేది ఒకటి. రెండోది, గతంలో వచ్చినటువంటి సినిమాల్లో ప్రస్తావించని అంశాలని మేము ఈ సినిమాలో చెప్పబోతున్నాం అనేది ఆయన చెప్తున్న మాట. ఓకే. అంటే ఈ తిన్నడు అంటారు కన్నప్పని, ఈ తిన్నడి జీవితాన్ని మేము ఎక్కువ చూపించబోతున్నాం. ఓకే. అలాగే మహాభారతంతో లింక్ ఉంది ఈ కథకి, దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇది ఇందుకోసం అని చెప్పి మా సినిమా వాటికంటే కొంచెం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది అనేది ఆయన చెప్తున్న మాట. నిన్న బెంగళూరులో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా అదే ప్రస్తావించాడు. ప్రస్తావించి మేము ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళాం, ఇంకొంచెం రీసెర్చ్ చేసాం, కాబట్టి కొత్త విషయాలు చెప్పబోతున్నాం, ఆ గతంలో వచ్చినటువంటి సినిమాల గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఓకే అని చెప్తున్నారు. అది ఆల్రెడీ జనాలు అన్ని వైపులా దృష్టి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట బయటకు వచ్చినా, ఒక సన్నివేశం బయటకు వచ్చినా, లేదు ఒక చిన్న స్టిల్ బయటకు వచ్చిన, మేకప్ స్టిల్ బయటకు వచ్చిన క్షణం నుంచి రివ్యూలు మొదలైపోతున్నాయి. ఇది చాలా క్రూషియల్గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కాజల్ గారి ఫోటో ఒకటి బయటకు రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత దాని మీద విపరీతమైన చర్చ నడిచింది బయట. అంటే ప్రస్ఫుటముగా కనిపించేలాగా బొట్టు లేదు అనే దగ్గర నుంచి మొదలు పెట్టేసి మన వాళ్ళు అంత కీన్ అబ్జర్వేషన్తో రివ్యూలు చేసేస్తున్నారు. అలా ఏ పాత్రని ప్రదర్శించినా, ఇప్పుడు శివుడి గెటప్ రివీల్ చేశారు, దాని మీద కూడా రివ్యూలు నడుస్తున్నాయి. ఆయన కాస్ట్యూమ్ ఏమిటి అంటే శివుడు జంధ్యం వేసుకుంటాడా లేదా, ఆ దగ్గర నుంచి చర్చ జరిగిపోతుంది సోషల్ మీడియాలో. సో వీటన్నిటికీ అక్కడ సమాధానం చెప్పగలగాలి ఎమోషనల్గా సమాధానం చెప్పిన తర్వాత వీళ్ళందరూ కన్విన్స్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఆ ఎమోషన్ తెర మీద పండితే చాలు. ఓకే. అది అవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది మనకి. నైస్ సార్. మొత్తానికైతే ఈ సమ్మర్లో అన్నదమ్ముల సవాల్ అనేది మనం చూడబోతున్నాము, అది కూడా థియేటర్లలో. నైస్. అన్నదమ్ముల సవాల్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నదమ్ముల సవాల్ అనేది పెద్ద హిట్ సినిమా ఆ రోజుల్లో. కృష్ణ రజనీకాంత్ యాక్ట్ చేసింది కాబట్టి ఆ రేంజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇద్దరూ సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీ మొత్తం బాగుండాలి. వీళ్ళ ఆస్తి గొడవలు, ఇతర గొడవలు కూడా సెటిల్ అయిపోవాలి. అదే మనం అందరం కోరుకుంటున్నాం. హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.